హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏరియా హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి ఉదాహరణకు చూసినట్లయితే స్టాఫ్ నర్స్, చౌకీదార్, వార్డ్ బాయ్స్ ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఏ ప్లేసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ పాయింట్ వారికి కూడా మనకి ఇక్కడికే వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వరకు ఎంత శాలరీ ఇచ్చారు, ఇప్పుడు అలాగే శాలరీ కూడా పెరిగినట్లు, ఆ పెరిగిన శాలరీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. సో మొదటిగా చూసినట్టయితే డాక్టర్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఏరియా హాస్పిటల్ బాపట్లలో, అలాగే ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారిగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తారు. క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఇది వరకు 55,000 రూపాయల శాలరీ ఇచ్చేవారు, ఇప్పుడు 60,000 రూపాయల శాలరీ ఇస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట. ఇవి కూడా 2 ప్లేస్లో 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇది వరకు 18,000 రూపాయలు ఇచ్చేవారంట, ఇప్పుడు 25,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. అలాగే నర్స్, ఆక్సిలరీ నర్స్, విండ్ వైఫ్ అని చెప్పి ప్రొవైడ్ చేశారు. వీరికి వచ్చేసి 2 పోస్టుల చొప్పున టోటల్గా 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది వరకు 12,000 రూపాయల శాలరీ ఇచ్చేవారంట, ఇప్పుడు 15,000 రూపాయల శాలరీగా మెన్షన్ చేశారు. అలాగే వార్డ్ బాయ్ అనేటువంటి ఉద్యోగాలని 2 ఖాళీల చొప్పున భర్తీ చేస్తున్నారు. టోటల్గా 4 వేకెన్సీస్, 11,000 రూపాయల శాలరీ ఇది వరకు ఉండేది, ఇప్పుడు 13,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. అలాగే కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ వచ్చేసి 2 పోస్టుల చొప్పున 4 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి ఇది వరకు 12,500 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు 17,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. అకౌంటెంట్ కమ్ క్లర్క్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 2 వేకెన్సీస్, 10,000 రూపాయలుగా ఉండే శాలరీని 12,000 రూపాయలుగా శాలరీగా ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. అలాగే పీర్ ఎడ్యుకేటర్ ఒక్కొక్క పోస్ట్ చొప్పున 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇది వరకు 9,000 ఉండేది, ఇప్పుడు 10,000 ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. చౌకీదార్ అనేటువంటి ఉద్యోగాన్ని 2 పోస్టుల చొప్పున 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 8,000 రూపాయలుగా ఉండేది ఇది వరకు, ఇప్పుడు 9,000 రూపాయలు మెన్షన్ చేశారు. హౌస్ కీపింగ్ వర్క్ అనమాట, 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్ట్ చొప్పున 8,000గా ఉండేదాన్ని 9,000 రూపాయలు ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. అలాగే యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనమాట, పార్ట్ టైం కింద మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ చొప్పున 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 5,000 రూపాయలుగా ఉండేది ఇది వరకు, ఇప్పుడు కూడా 5,000 రూపాయలు కానీ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ 10 రకాల ఉద్యోగాలని ఏరియా హాస్పిటల్ బాపట్ల, అలాగే ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఆ పోస్ట్కి ఎదురుగానే క్వాలిఫికేషన్తో మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో మొదటగా చూసినట్లయితే డాక్టర్కి సంబంధించి డాక్టర్కి వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నట్టు మెన్షన్ చేశారు. ఇంకా దాంతోపాటుగా ఇక్కడ వీరు 3 మంత్స్ ట్రైనింగ్ కూడా వెళ్ళాలని చెప్పి MOSJE లేదా NISDకి సంబంధించి ట్రైనింగ్ కూడా వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి నర్స్, ఆక్సిలరీ నర్స్, మిడ్ వైఫ్ అనమాట. వీరికి వచ్చేసి ఆక్సిలరీ నర్స్, మిడ్ వైఫ్ ANM కోర్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే వార్డ్ బాయ్కి సంబంధించి 7th క్లాస్ అర్హతతో పాటుగా 8th క్లాస్ అర్హతతో పాటుగా సంబంధించి రిలవెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కౌన్సిలర్ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజిస్ట్ అనమాట. వీరికి వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటుగా 1 or 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అకౌంటెంట్ కమ్ క్లర్క్ వచ్చేసి గ్రాడ్యుయేట్తో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే 7th వన్ వచ్చేసి పీర్ ఎడ్యుకేటర్ అనమాట. వీరు వచ్చేసి చదువుకున్న వారు అయ్యండి, ఎక్స్ డ్రగ్ యూజర్ ఉండాల్సింది, 1 or 2 years దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీరు వచ్చేసి డ్రగ్ యూజింగ్ పాపులేషన్ మధ్యలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పి ప్రొవైడ్ చేశారు. అలాగే చౌకీదార్కి సంబంధించి చూసినట్లయితే 5th క్లాస్ అర్హతతో పాటుగా సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే హౌస్ కీపింగ్ వర్క్ సంబంధించి తెలుగు చదవటం రాయటం వస్తే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ పార్ట్ టైం సంబంధించి ఈ రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ క్లియర్గా తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ
ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 31/7/2025 నాటికి ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ మనకి 3 ఇయర్స్, అలాగే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి వచ్చేసి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. యూపీఐ రూపంలో కూడా మనం అప్లికేషన్ ఫీజుని పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అకౌంట్ డీటెయిల్స్కి మన అప్లికేషన్ ఫీజుని పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వెయిటేజ్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్ ఆధారంగా 90% తీసుకుంటారు. మిగిలిన 10% వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా వెయిటేజ్ టోటల్ మార్క్స్ 100 ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అప్లికేషన్తో పాటుగా అభ్యర్థులు ఈ యొక్క చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 16/9/2025 సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలనుకున్నా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలనుకున్న అడ్రస్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది DCHS ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6 అని చెప్పి ఒక అడ్రస్కి మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా ఈ అడ్రస్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. ఈస్ట్ వైల్ గుంటూరు డిస్టిక్ ప్రకారంగా, అంటే పాత గుంటూరు జిల్లా ప్రకారంగా ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 బెడెడ్ డ్రగ్ డిటెక్షన్ సెంటర్స్ ఇన్ DSH హాస్పిటల్స్లో, ఏరియా హాస్పిటల్ బాపట్ల అండ్ నర్సరావుపేటలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకపోవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.